హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ పాప్ సైకిల్స్ అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో సేమియా పాల ఐస్ క్రీమ్ని అలాగే చాకోబార్ ఐస్ క్రీమ్ కూడా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేశాను. అది కూడా చూసేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా వాటర్ మిలన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ మనం సీడ్స్ తీయాల్సిన అవసరం ఏం లేదండి. మనం జ్యూస్ ఫిల్టర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. సో డైరెక్ట్గానే పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. దీనిలో మీకు నచ్చితే షుగర్ యాడ్ చేసుకోండి, లేదా షుగర్ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను. అలానే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేశానండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మనకి సాఫ్ట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్ లేకపోతే పాల మీద ఉన్న మీగడైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు. ఇదంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బౌల్ తీసుకొని జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకుంటేనే మనకు ఐస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిల్టర్ చేయకపోతే కనుక ఐస్ అనేది అంత నీట్గా రాదండి. చూసినా కదా, మనం ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకుంటే సీడ్స్ కానీ ఇంకా పల్ప్ అంతా కూడా వెళ్ళిపోతుంది, వేస్టేజ్ అంతా. మనకు ఐస్ అనేది బయట కొన్నట్లే చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇదంతా పడేసేయడమే. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా మనకి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదండి, నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి, దానిలోనే వేసేస్తున్నాను. ఈ మౌల్స్ కింద లేకపోతే నార్మల్ మన టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, దానిలో కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను ఎలా చేయాలో. అంతా కూడా ఇలా మౌల్స్లో మరీ ఫుల్గా యాడ్ చేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చేసి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కూలింగ్ కూడా హైలో పెట్టాలండి. కూలింగ్ హైలో ఉంటే కనుక ఒక 4 to 5 అవర్స్కే మనకి మంచిగా రెడీ అయిపోతాయి. అలానే టీ గ్లాసెస్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. జస్ట్ ఇలా యాడ్ చేసేసుకొని పైన కవర్ చేసేయాలండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే కవర్ చేయండి, లేదా ఇలా టిష్యూ పేపర్తో అయినా కవర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ చేసేసుకొని చాక్తో చిన్న లైన్ పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా. చూస్తున్నారు కదా, నేను ఒక 5 అవర్స్ తర్వాత తీసానండి. చూడండి, మంచిగా సెట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేసిందండి. అలాగే మనకి మౌల్స్లో కూడా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే మన ఛానల్లో చాకోబార్ ఐస్ క్రీమ్ కూడా ఎలా చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను, చూసేయండి అది కూడా. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.